ఏవియన్ హిప్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అండి. అంటే మనం హిప్ జాయింట్ చూసినట్టయితే కప్పు బాల్ ఇలా ఉంటుంది. ఈ బాల్కి బ్లడ్ సప్లై పైనుంచి కింద నుంచి కూడా బ్లడ్ సప్లై వస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోద్దో పైనున్న హెడ్ అంటే ఫిమరల్ హెడ్ అంటాం, వాటికి ఆ రక్త ప్రసరణ పోవడం వల్ల అది ఆర్థరైటిస్లో పోద్ది అనమాట. అంటే లిటరలీ చనిపోవడం అంటారు మామూలుగా. సో ఆ హెడ్కి బ్లడ్ సప్లై లేకుండా ఇట్ బికమ్ ఏవాస్కులర్. సో దాన్ని ఏవియన్ హిప్ జాయింట్ అంటాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయండి, ప్రైమరీ అని సెకండరీ అని. అంటే ఏదైనా రీజన్ ఉందనుకోండి, అంటే కీళ్ళవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఓకే, ఇంకొంతమందికి వేరే ఎస్ఎల్ఈ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటావు, వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెకండరీ అంటే ఒక రీజన్ కావాలి అనుకుంటే చూస్తే ఎక్కువ ఆల్కహాల్ అంటే డ్రింకింగ్ బాగా చేసే వాళ్ళు చాలా కామన్గా చూస్తాం. ఈ డ్రింక్ చేసే వాళ్ళు ఏమవుద్దంటే ఆ రక్త ప్రసరణ అయ్యే బ్లడ్ వెజల్స్లో ఆ కొవ్వు చేరడం వల్ల, ఆ ఫ్యాట్ అయిపోవడం వల్ల బ్లడ్ సప్లై అనేది తక్కువ అవుద్దండి. ఆ బ్లడ్ సప్లై ఎప్పుడైతే తక్కువ అయ్యి కట్ ఆఫ్ అయిపోద్దో ఆ బాల్ ఆటోమేటికలీ దాని బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఆర్థరైటిస్లోకి వెళ్తుంది. సో ఈ పేషెంట్స్లో మనం ప్రైమరీగా అంటే ఏదైనా వ్యాధి, అంటే సెకండరీగా ఏదైనా వ్యాధి ఉన్నా కానీ, అంటే కీళ్ళవాతం లాంటిది ఉన్నా కానీ, ఆర్ మనకి నెక్స్ట్ రీజన్లో కనిపించేది ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు మనకి కండిషన్ తెలుస్తూ ఉంటుందండి.